పెద్దనయ్య గుడ్ మార్నింగ్. అరే పెద్దనయ్య గుడ్ మార్నింగ్ అని నువ్వు కూడా చెప్పొచ్చు కదా. ఆ చెప్పదలుచుకున్నది ఏదో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని చెప్తే శుభోదయం అవుతుంది కదా. ఓయ్ మోటు లొడలొడ మాట్లాడటం ఆపు. ఇదిగో చూస్తున్నావు కదా నేను మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అరే నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ ని పెద్ద పని చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు. నువ్వు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడమే కదా. నా స్నేహితుడిని ఇలా చిన్నబుచ్చితే నేను చూస్తూ ఊరుకోను. అయితే ఏ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో మీరే చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను. నేను సైంటిస్ట్ ని. జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీలాగా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ బ్రతకలేను. ఏమిటి సైంటిస్ట్ అంటే ఏదో గొప్ప విద్య అనుకుంటున్నారా? నేను కూడా సైంటిస్ట్ ని కాగలను. నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేయగలను. ఏమిటి పతులు? అవును మోటు, ఎందుకు కాలేవు? కానీ గిని ఏమీ లేదు. నేను ఈ రోజు పెద్దనేకి చేసే చూపిస్తాను. నేను కూడా సైంటిస్ట్ అవగలనని. మీరు చూస్తూ ఉండండి, నేనేం చేయగలను. ఏంటి నువ్వు చేస్తున్న పని? పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్ట్? నాకు తెలీదు, కానీ పర్ఫెక్ట్ గా బ్లాస్ట్ అయింది. ఆహా, ఎంత మంచి సువాసన! నేను ప్రపంచంలోని అత్యంత సువాసన భరితమైన పెర్ఫ్యూమ్ తయారు చేసినట్టున్నాను. నువ్వు చెప్పేది నిజమే మోటు. ఇటువంటి గొప్ప వాసన ప్రపంచంలో ఏ పెర్ఫ్యూమ్ లోనూ ఉండదు. గసెటరామ్, ఇప్పుడు చెప్పు ఎలా ఉంది ఇది? లగాయతు, వాసన మాత్రం అద్భుతంగా ఉంది. ఇదేమిటి? గసిటేరామ్ అదృశ్యమైపోయాడు. ఇన్విజిబుల్. లగాయతు, మమ్మీ, మోటు, ఏంటి నువ్వు చేసిన పని? నన్ను మళ్ళీ మామూలుగా చెయ్యి, త్వరగా చెయ్యి. మర్యాదగా ఆగు. డాక్టర్ జట్కా, నన్ను కాపాడు. ఏ మోటు ఆగు. డాక్టర్ జట్కా, మోటు ఇన్విజిబుల్ చేసే లిక్విడ్ ని కనిపెట్టాడు. చూడండి నన్ను ఎలా అదృశ్యం చేసేసాడు. అసలు ఇదిలా జరిగింది మిత్రమా? నాకు తెలీదు. నేను ఈ పెర్ఫ్యూమ్ ని ఊరికి ఇతని మీద ఇలా స్ప్రే చేశాను అంతే. ఉన్నట్టుండి మాయమైపోయాడు. నిన్ను కూడా మాయం చేసేసాడు డాక్టర్ జట్కా. మోటు పారిపోదాం పదా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఈ రోజు చెత్త కొట్టేస్తారు. మన పని అయిపోతుంది. ఆగండి. భూతాలు! ఇదేంటి నా వెనకాల భూతాలు పడ్డాయేంటి? నన్ను ఎవరు కాపాడతారు? హెల్ప్! భూతాలు! ఎవరైనా పోలీసుల్ని పిలవండి. మోటు పత్రు పారిపోండి. భూతాలు అదిగో అటు చూడండి, వస్తున్నాయి భూతాలు, పారిపోండి. సార్ వాళ్ళు డాక్టర్ జట్కా గసిటేరాములు. మోటు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు అలా మాయమైపోయారు. మోటు ఎప్పుడు సైంటిస్ట్ అయ్యాడు? సింగం గారు, మమ్మల్ని బాగు చేయండి. మమ్మల్ని బాగు చేయమని మోటుకి చెప్పండి. నాకు మొదటి నుంచి చెప్పండి, అసలు ఏం జరిగింది? నేనేమిటో డాక్టర్ జట్కాన్నయ్యకు చూపిద్దాం కదా అని కష్టపడి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మంచి సువాసన గల పెర్ఫ్యూమ్ తయారు చేశాను. అయ్యమ్మా, పెర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. చూపించు చూపించు, అది ఎక్కడుంది? చింగం గారు, దాన్ని మాత్రం మీ మీద కొట్టుకోకండి. దాన్ని స్ప్రే చేయటం వల్లే డాక్టర్ జట్కా గసిటేరాములు అలా మాయమైపోయారు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అది ఎలా సాధ్యం అవుతుంది? పెర్ఫ్యూమ్ ఒకరి మీద స్ప్రే చేసుకుంటే ఎలా మాయమవుతారు? చూడండి, ఇప్పుడే నేను నా మీద స్ప్రే చేసుకుంటాను. చెప్పండి, నేను మాయమైపోయానా? కాలేదుగా? సారీ టు టెల్ యూ సార్, మీరు కూడా మాయమైపోయారు. మోటు పరిగెత్తు. సమోసాలు తీసుకురా. అరే, ఎందుకలా ఐసు పడుతున్నారు తమ్ముళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి. వివరాలు అడుక్కుంటే కొట్టు బాబాయ్, తొందరగా సమోసాలు తినిపించు. నేను ఈ స్ప్రేని తయారు చేశాను. ఈ స్ప్రే ఎవరి మీద కొడితే వాళ్ళు మాయమైపోతున్నారు. తమ్ముళ్ళు
కాపాడండి. పరిగెట్టండి. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేను మాయమయ్యాక డబ్బు దోచుకుంటే వస్తుంది పవరు. ఇక నన్ను ఆపగలిగేది ఎవరు? నాకు అడ్డొచ్చేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు మాయమైపోండి. మర్యాదగా నగలన్నీ నాకు ఇచ్చేయి. ఇక ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక డబ్బులే డబ్బులు. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళు మనల్ని బాధేసేలా ఉన్నారు. నోరు మూసుకుని ఇలాగే దాక్కో. ఎవరి అరుపులు కేకలు? ఒక్కొక్కరిని చితకబాది భూతాలా తయారు చేస్తాను. సారీ క్యారియర్. భూతాలు. బాక్సర్, ఇట్స్ మీ. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓయ్ సారీ చింగం గారు, మీరు భూతులా ఎప్పుడు మారిపోయారు? అసలు మీరు భూతులా ఎలా మారిపోయారు? సారీ. స్పృహ తప్పి పడిపోయావంటే నిన్ను భూతులా మార్చేస్తాం. లేచి మోటు బతు తలుపు బద్దలు కొట్టు. లే. ఇది డాక్టర్ జట్కా గారి గొంతు కదా? మీరు కూడా? సారీ. లగాయితూ ఏంటి ఆలోచిస్తున్నావు బాక్సర్ అన్నయ్య? తలుపులు వెర్రగొట్టు. ఈ రోజు మోటు పతులని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. గసిటరామ్ గారు, మీరు కూడా భూతులా మారిపోయారా? మోటు పతులు, పురిపురి నగర వాసులందరూ భూతాలా మారిపోయారు. వెనక తలుపు నుంచి పారిపోండి. డాక్టర్ జట్కా, పారిపోవడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. అలాగే మమ్మల్ని కొట్టినా కూడా సమస్య పరిష్కారం అవ్వదు. ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. పదండి, అందరం కూర్చుని ఇప్పుడు మిమ్మల్ని మామూలుగా ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఓయ్, నువ్వు చెప్పింది నిజమే పత్రు. కానీ ముందుగా మాలో ఉన్న కోపాన్ని బయటపడనివ్వు. రండి, ఇంకా దగ్గరికి రండి. దగ్గరగా రండి. మోటు అలా చూడు, ఇప్పుడు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అంటే ఈ నీళ్లు తగిలితే వాళ్ళందరూ మామూలు అవుతారు. నువ్వు ఇలాగే నీళ్లు పోస్తూ ఉండు, నేను వెళ్ళి బండి సంగతి చూస్తాను. అరే, మీరందరూ మామూలుగా అయిపోయారు. ఇక మమ్మల్ని వెంబడించడం ఆపండి. ఆ స్ప్రేకి విరుగుడు నీళ్లే. ఇంతకీ ఆ స్ప్రే ఏది? అది ఆ టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గర పడిపోయింది కదా. అలాగా, సరే ఓకే, నేను చూస్తాను. స్ప్రే దొంగల చేతికి దొరికినట్టుంది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏవో భూతాలు బ్యాంకును దోచుకుంటున్నాయట. అది ఖచ్చితంగా జాన్ తప్ప ఇంక ఎవరు అయి ఉండరు. అయితే జాన్ ని పట్టుకోవాల్సిందే, కానీ ఎలా? అరే పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జీ.
అవుతుంది. ఇప్పుడు మనం కనిపిస్తున్నాం. ఆ స్ప్రే ఎక్కడుంది? ఆ స్ప్రే మొత్తం అయిపోయింది. ఇదిగో ఈ ఖాళీ బాటిలు. ఒప్పుకో, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. కాపాడండి, కాపాడండి, ఎవరైనా పోలీసులను పిలవండి. పోలీసులు వస్తారు, కానీ కాసేపు ఆగిన తర్వాత. అంతవరకు బాదుతూనే ఉండండి. గుడ్ ఐడియా. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయాన్నే లేచి మీరు కాసేపు నడిచారంటే మైండ్ తో పాటు శరీరం కూడా చాలా రిలాక్స్ అవుతుంది. అరే నన్ను కూడా కాసేపు టీవీ చూడండి. ఉదయం నుంచి కేవలం నీకు ఇష్టమైన ప్రోగ్రాంలే చూస్తున్నావు. ముందు నేను చూస్తున్న ప్రోగ్రాం అయిపోనివ్వు, ఆ తర్వాత నీకు రిమోట్ ని ఇస్తాను. ఈ రిమోట్ తీసుకోవడం నీ వల్ల కాదు. నాకు ఇప్పటికిప్పుడే రిమోట్ కావాలి. దాన్ని కింద పడేలా చేస్తాను. అరే మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? రిమోట్ విరిగిపోతుంది. ఆపు మోటు. చూసావా, నువ్వు రిమోట్ ని విరక్కొట్టేశావు. ఇప్పుడు కొత్తది కొనాల్సిందే. నేను డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళి రిమోట్ తెస్తాను. డాక్టర్ జట్కా పెద్దనయ్యా. ఓయ్ గసిటే, ఇదిగో ఈ రిమోట్ చూడు. ఇది ఎలాంటి రిమోట్ అంటే ఈ రిమోట్ తో మనుషుల బ్రెయిన్ కూడా కంట్రోల్ చేయవచ్చు. మనం వాళ్ళతో ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు. ఇదిగో చూడు. ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, ఇప్పుడు నువ్వు ఒక కోడిలాగా ప్రవర్తించు. ఇప్పుడు పరిగెత్తు. ఓయ్ గసిటే, ఇక చాలు, ఆపు. ఆగు గసిటే, ఆగు. గసిటే, ఆగు. ఆగు గసిటే. ఏమిటి ఇది? మనుషుల్ని కంట్రోల్ చేసే రిమోటా? ఇదేదో చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళి పదులకు చూపిస్తాను. ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, ఇక చాలు, ఆపు. కోళ్ళు ఉదయాన్నే కూస్తాయి అంతే. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇక చాలు, కిందకి రా. ఓయ్ గసిటే, కోళ్ళు ఇలా ఎగరవయ్యా బాబు. దేవుడి మీదట్టు నా పని అయిపోయింది. అరే యుద్ధ మహారాజా, ఇలా మీరు మనుషుల్ని పుడిచి చంపడం ఆపండి. డాన్స్ చేసి వాళ్ళకి ఉల్లాసాన్ని కలిగించండి. ఇప్పుడే తెలిసిపోతుంది ఈ రిమోట్ తో మనుషులే కాక జంతువులు కూడా కంట్రోల్ అవుతాయో లేదో అని. ఈ రిమోట్ చాలా అద్భుతంగా ఉంది. త్వరగా వెళ్ళి పతులకు చూపిస్తాను. అరే పతులు, ఇలా చూడు. ఇది హ్యూమన్ కంట్రోల్ రిమోట్. దీంతో ఎలాంటి హ్యూమన్ అయినా వాళ్ళతో ఎలాంటి పనైనా మనం చేయించుకోవచ్చు. దీన్ని మన పెద్దన్నయ్య తయారు చేశారు. పద, డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి ఇది ఎలా పనిచేస్తుందో కనుక్కుందాం. పద కాదు, పరిగెత్తు. బాక్సర్ అన్నయ్య కోపంతో ఇటే వస్తున్నారు. సారీ. అయ్యమ్మా మోటు పత్లు, మీరిద్దరూ ఎందుకు ఎప్పుడు నాకు సమస్యలు తెచ్చి పెడుతూనే ఉంటారు? ఒక్కోసారి ఆకాశంలోంచి వచ్చి ఇబ్బంది పెడుతుంటారు, ఒక్కోసారి భూమి మీదే వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. నేను ఈ రోజు మీకు గుణపాఠం చెప్పకుండా వదలను. ఖచ్చితంగా నేను గుణపాఠం చెప్పి తీరుతాను. ఆగండి చింగం గారు, వాళ్ళకి గుణపాఠం నేర్పించాల్సింది నేను.
వీళ్ళ వల్ల నా జీవితానికే బీమా చేయించుకోవాల్సి వస్తుంది. చింగం గారు, ఈ బాక్స్ అన్నయ్య మమ్మల్ని ఎప్పుడు చావ చెద కొడుతున్నాడు. ఈ బాక్స్ అన్నయ్యని మీరు ఎలా కొట్టాలి అంటే తన ఇక బాక్సింగ్ చేయటం ఏం మర్చిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. బాక్సర్, నువ్వు చట్టం మీద చేయి చేసుకోకూడదు. చట్టం ఆయన పక్కనుంది, గుర్తుంచుకో. తీసుకో, ఇది చింగం షాట్. తీసుకో, ఇది చింగం వాళ్ళ నాన్న షాట్. తీసుకో తీసుకో, ఇది ఎవరిదైనా కావచ్చు. తిను, బాగా తిను. ఇదిగో, ఇది కూడా నీ కోసమే. తీసుకో తీసుకో. అమ్మా, చింగం బాక్సింగ్ ని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇదిగో తీసుకో, ఇదిగో. ఈ డాక్టర్ జట్కా గారి రిమోట్ మహా అద్భుతంగా ఉంది. దీంతో ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు ఇదే మనల్ని కాపాడింది. మోటు డాక్టర్ జట్కా రిమోట్ తో చింగం గారిని కంట్రోల్ చేస్తున్నాడు. మోటు ఆర్డర్ వేసినట్టే చింగం కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఆ రిమోట్ నా చేతికి దొరికిందంటే జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. వద్దు, నేను చట్టం మీద చేయి చేసుకోను. వద్దు వద్దు, నేను చట్టం మీద చేయెత్తాను. వద్దు. అయ్యమ్మా, నా చెయ్యి ఎందుకు ఇంతగా నొప్పి పెడుతోంది? ఏదో రాతిని గుద్దినట్టుగా అనిపిస్తోంది నాకు. మోటు మోటు, డాక్టర్ జట్కా ఒక రిమోట్ తయారు చేశారు కదా, దాన్ని త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏంటి నువ్వు చేసిన పని మోటు? మీ ఇద్దరు ఇక్కడ డాన్స్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి బ్యాంక్ నుండి చేసుకుని వస్తాను. ఓయ్, ఏంటి వీళ్ళిద్దరూ ఆగడం లేదు? వీళ్ళిద్దరికి ఏమైంది? ఆగండి, మర్యాదగా ఆగండి, లేదంటే నా పంచి పవర్ ఏంటో మీకు రుచి చూపించాల్సి వస్తుంది. అవుతారా లేదా? ఈ బాక్సర్ చెప్తున్నాడు, ఆగండి. కాచుకోండి, కాచుకోండి. అతను మన రిమోట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రిమోట్ తో మైండ్ కంట్రోల్ చేయొచ్చు. ఏంటి? మిమ్మల్ని లూటీ చేసేంత సమయం నాకు లేదు. మీ దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకుని నా డన్నుకు వచ్చేయండి. ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్. మిమ్మల్ని లూటీ చేసేంత సమయం నాకు లేదు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని నా డన్నుకు వచ్చేయండి. నువ్వు వచ్చేయ్, నువ్వు కూడా త్వరగా రా. ఓయ్ స్నేహితులారా, జాన్ దగ్గర నుంచి ఆ హ్యూమన్ కంట్రోలర్ తీసుకోవాలంటే మీరు ఈ టోపీల్ని పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోవడం వల్ల ఆ రిమోట్ నుంచి వచ్చే రేస్ ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. మీరిద్దరూ కనుక ఆ రిమోట్ ని తీసుకురాకుండా ఉంటే ఆ దేవుడు మీదొట్టు నేను ఇంకో రిమోట్ ను తయారు చేస్తాను. మీ ఇద్దరిని జీవితాంతం జీతం ఇవ్వకుండా ఈ ల్యాబ్ లోనే పని చేయించుకుంటాను. డాక్టర్ జట్కా కోపగించుకోకండి, మేము ఆ రిమోట్ ని తీసుకునే వస్తాం. ఏమిటి? ఎలా? త్వరగా రండి. జాన్ అందరినీ దోచుకోవడం లేదట, ఇదే అందరూ చెప్తున్నారు. మనం ఆ డబ్బుని తిరిగి పొందాలంటే అతని డెన్నుకి వెళ్ళాలి. నేను వాడిని జీవితాంతం చెప్పకూడు తినేలా చేస్తాను. జాన్ అవుతాడు డాన్. ఈ పురిపురి నగరం అంతా దోచుకుంటాను, కానీ నన్ను ఆపగలిగేది ఎవరు? అద్భుతం జాన్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇప్పుడు ఆ కవితలన్నీ జైల్లో చెప్పుకోండి. ఇవ్వు, మర్యాదగా మా రిమోట్ మాకు ఇవ్వు. మోటు పతులు, ఈ రోజు నుంచి మీరిద్దరు కూడా నా కోసమే పనిచేస్తారు. మోటు పతులు, ఆ బ్యాగులు తీసుకొచ్చి నాకివ్వండి. త్వరగా త్వరగా. ఇవిగో. అరే, బ్యాగులు తీసుకురమ్మన్నాను గానీ విసరమనలేదు కదా. సారీ సార్, సారీ. ఇక మేము బ్యాగులు విసిరాం, ఇలా పడేస్తాం. వద్దు వద్దు వద్దు. అరే, నేను ఆర్డర్ ఇచ్చాను బ్యాగులు విసరద్దు అని. నాకు ఇవ్వమని అంటే చేతికి ఇవ్వమని. మోటు, బాస్ చెబుతున్నారు ఆయనకి చెయ్యివ్వమని. అరే, ఏంటి కొడుతున్నారు కొడుతున్నారు? అయ్యో, కాపాడండి కాపాడండి, ఆపండి, నన్ను కొట్టద్దు కొట్టద్దు, కొట్టకండి. పతులు, బాస్ చెప్తున్నారు నన్ను కొట్టండి అని, కొట్టండి అని.
అయ్యో ఆపండి, కొట్టద్దు కొట్టద్దు. అమ్మా అయ్యా నన్ను కొట్టద్దని చెప్పండి. మీరందరూ సినిమా చూస్తున్నారేంటి? ఏదో ఒకటి చెయ్యండి. అరే బాసు ఆజ్ఞాపిస్తున్నారు, మీరందరూ ఏమిటలా సినిమా చూస్తున్నారు? వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే చెయ్యండి అని. హలో పోలీస్ పోలీస్, హలో చింగం గారు వచ్చి నన్ను అరెస్ట్ చేయండి. చింగం గారు. Why fear? When Chingam is here, the name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. డైలాగులు చెప్పి చాలు, త్వరగా వచ్చి నన్ను కాపాడండి, త్వరగా రండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ రిమోట్ మీ ఇద్దరి మీద పని చేయటం లేదని. మీరు మళ్ళీ నా మీద దాడి చేశారనుకోండి, పోలీసులు రిపోర్ట్ చేస్తాను. సింగం గారు వచ్చేస్తూనే ఉంటారు. King of Chingam and Chingam is here. You are under arrest. థ్యాంక్ యూ. ఈ రిమోట్ అసలు పనిచేయటం లేదు. ఇది ఎందుకు పనికిరాంది. చింగం గారు త్వరగా జైలుకి వెళ్ళిపోదాం. ఈ మోటు పొదుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోండి.